నా పేరు మైపాల్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్, పిఎంఆర్ టీవీ ఛానల్ కూడా నేను నడుపుతున్నా. మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మా సిద్ధాంతం అవినీతి లేని రాజ్యాన్ని మేము చూడాలనుకుంటున్నాం. అవినీతి అంతమే మైపాల్ యాదవ్ పంతం. అవినీతి అధికారులారా, నిరుద్యోగులు ఒక్క జాబ్ లేక ఏడుస్తుంటే మీరు ఆల్రెడీ జాబ్ కొట్టిన తర్వాత కూడా లక్షల లక్షల జీతాలు తీసుకుంటా సరిపోవన్నట్టు అక్రమంగా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా మెరిట్ స్టూడెంట్ యొక్క నిరుద్యోగుల పొట్టగొడుతూ అడ్డదారులలో ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడికి 5 లక్షలకు 10 లక్షలకు 20 లక్షలకు అనుకుంటా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లాగా జాబులు నింపి తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయడానికి గతంలో జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరగడానికి కుట్రలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖలో, రెవెన్యూ శాఖలో, ఇరిగేషన్ శాఖలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు. వాడు జాబ్ వచ్చినప్పటి నుంచి ఇంకేం చేస్తాడండి? నేను 10 లక్షలు ఇచ్చి జాబ్ కొన్నా కాబట్టి ఇక అవినీతి అవినీతి అవినీతి. వాడు కూడా లంచాలకు ఎగబడతాడు. ఇక లంచాలకు ఎగబడితే ఈ దేశం ఎప్పుడు బాగుపడాలి? ఈ దేశం ఇంకా డెవలప్ కాకపోవడానికి ముఖ్య కారణం అవినీతి అండి. మనందరం కూడా దయచేసి, నేను పాలమూరు జర్నలిస్టులకు చెప్తున్నా, చాలా యాక్టివ్గా ఉన్నారు. పిలవగానే ఒక ఇంతమంది ఛానళ్ళు వస్తారని చెప్పి నేను అస్సలు ఊహించలేదు. మేము ఎక్కడికి పోయినా ఇంత పెద్ద భారీ రెస్పాన్స్, ఎక్కడ కూడా ఒక రూపాయి అడగకుండా నిజానికి కష్టపడే జర్నలిస్టులకు ఎంత సాయం చేసినా ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు అలు పెరగకుండా ఎండకు వానకు వర్షానికి తడుస్తూ ఈ సమస్యలు బయటకు తీయాలని చెప్పేసి ఇంత కష్టపడుతుంటే, జర్నలిస్టులు అవినీతి చేయాలనుకుంటే వాళ్ళు ఎప్పుడో 100 కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళు నీతిగా నిజాయితీగా ఇప్పటికి కూడా టూ వీలర్స్ మీదనే ఒక పూట తినకపోయినా ఇట్లాంటి జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ మాత్రమన్నా సమాజం బాగుపడుతుంది. ఈ పాలమూరు అంటే స్వచ్ఛమైన పాలు ఎంత స్వచ్ఛమైనయో పాలమూరు బిడ్డలు కూడా అంత స్వచ్ఛమైంది. కానీ ఇక్కడ పాలమూరులో కూడా కొందరు అధికారులలో దొంగలు పడ్డారు. చేన్లో పురుగులు పడ్డట్టు, పంటకు తెగలు పడ్డట్టు అధికారులు లక్షలు తీసుకుంటా నిరుద్యోగులు ఇక్కడ పాలమూరు ప్రెస్ క్లబ్ పక్కకే ఇక్కడ మనకు ఒక లైబ్రరీ ఉంది, పాలమూరు లైబ్రరీ. ఇక్కడంతా మెరిట్ స్టూడెంట్లు చదువుతారు. వాళ్ళకు జాబులు ఇవ్వకుండా ఎవడెవడికో జాబులు ఇచ్చుడేందండి. మళ్ళీ నెక్స్ట్ జాబులు లేవంటారు. ఈ జాబులేమో అవినీతిగా నింపి తర్వాత జాబులు లేవంటారు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తెంత కొరిగినట్టు మీరేం మనుషులయ్యా? ఈ అవినీతి సొమ్ము మీ కొడుకులకు కూతుర్లకు మంచిదా అని నేను అధికారులను అడుగుతున్నా. మీరు పాలమూరు వాళ్ళు ఏం అడుగారు అనుకోకండి. పాలమూరు నిరుద్యోగులు చాలా యాక్టివ్గా ఉన్నారు. పాలమూరు జర్నలిస్టులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు మహబూబ్నగర్ ప్రెస్ మీట్కు ముఖ్య కారణం ఏంటంటే, ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా, అది మహబూబ్ నగర్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్లగొండ కావచ్చు, నారాయణపేట కావచ్చు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వివిధ శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను, అది ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ ఇట్లాంటి శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను దొడ్డిదారిలో భర్తీలు జరగబోతున్నాయి. కాబట్టి అక్రమదారులు కొనుక్కొని ఉద్యోగాలు సంపాదించాలని ప్రయత్నిస్తున్న వారిపైన, అలాగే అక్రమంగా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వాలనుకున్న అధికారులపైన, మధ్యవర్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మంత్రులను, ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది నివారణ చేయకపోతే తెలంగాణ నిరుద్యోగులకు, మహబూబ్నగర్ నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది. గత ప్రభుత్వం అవినీతి జరుగుతుందని మిమ్మల్ని తెచ్చుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగిన తర్వాత ఇక మరి వాళ్ళకు మీకు తేడా ఏందని తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి అడుగుతుంది. గత సంవత్సరం నుండి హైదరాబాద్లో, నిజామాబాద్లో, కామారెడ్డిలో, వికారాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా మేము ప్రెస్ మీట్లు పెడుతున్నాం. ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఈ దొడ్డిదారిన జరిగే అక్రమ బ్యాక్లాగులు అధికారులు భయపడి ఆగిర్రు. ఆ ఉద్యోగాలు నింపుదామని చూస్తున్నారు. మాకు అనేక మంది ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మీకు డబ్బులు ఇస్తాం కానీ మీరు సైలెంట్గా ఉండండి, లేకపోతే ఇంకా కొందరితో బెదిరిస్తారు. ఇలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి,
మీకు మంచిది కాదు అని చెప్పి బెదిరిస్తున్నారు. బెదిరిస్తే భయపడడానికి మీ ఇంట్లో పెట్టుకున్న జీతగాళ్ళం కాదు నిరుద్యోగులు అంటే విజ్ఞానవేత్తలు. మరలబడతారు, తిరుగుబాటు చేస్తారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కే భయపడలే, ఆఫ్టర్ ఆల్ మీకు భయపడతామా? ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేటోడిదే రాజ్యం అవుతుంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఎవరైతే అవినీతికి పాల్పడాలని చూస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మధ్యవర్తులు ఎవరైతే బ్రోకర్లు ఉంటారో, ఇటు అభ్యర్థులకు ఇటు అధికారులకు మధ్యలో ఉండే బ్రోకర్లు లంచాలు తీసుకునే వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే జాబులు కొనాలని చూస్తున్నారో ఆ జాబులు కొనేటోళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి డిమాండ్ చేస్తున్నాం. దీనికి పాలమూరుకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ మద్దతు ఇవ్వాలని, నిరుద్యోగులు మద్దతు ఇవ్వాలని, ఈ సమావేశానికి వచ్చిన ఎంఆర్పిఎస్ నాయకుడు మల్లెపోగు శ్రీనివాసన్నకు, అదేవిధంగా రామకృష్ణ అనేక విషయాల మీద నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నందుకు రామకృష్ణకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులకు జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్, జై భీమ్. మీరు ఏదైతే ప్రారంభం చేస్తున్నారు నిజంగా అంటే మీ దగ్గర మీరు ఎవిడెన్స్ ఉందా? ఇంకా బాగున్నారు మున్సిపాలిటీ ఇరిగేషన్ ఏదైతే చెప్తున్నారో దీంట్లో జరిగినాయని ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయి, చేయబోతున్నారని కూడా ఏమన్నా మీకు సమాచారం అన్న? ఇప్పుడు మేము దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నామంటే, గతంలో జరిగినాయి ఇదే అధికారులు చేసిర్రు, కానీ వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలే. గతంలో చేసిన దానికి ఎవిడెన్స్ ఉంది, మీకు అందరికీ ప్రెస్ వాళ్ళకు మేము ఇది ఇస్తాము. దీంట్లో అన్ని TV9లో బయట పెట్టినాయి కానీ, NTVలో బయట పెట్టినాయి కానీ, ఇంకా సరిత అనే ఒక ఎంప్లాయ్, మాజీ ఎంప్లాయ్, ఒక కరీంనగర్ మాజీ MP యొక్క రిలేటివ్ నెలకు 1,50,000 జీతం తీసుకున్నది మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీ దాంట్లో ఇట్లుంది. మళ్ళీ ఇది జరగొద్దు, నష్టం జరిగినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే ఇది అందరు మనం తలుసుకుంటే దాన్ని అడ్డుకట్ట అయ్యొచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రభుత్వంలో జరగలేదు, జరగబోతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. ముందే ఇక్కడ మీరు ఇదంతా మీ దగ్గర కూడా మీకు ఉంటుందండి, ఇదంతా మీరు చూడవచ్చు. ఇదంతా మీకు ఇదంతా కూడా ఇస్తాం, ఇది అందరికి ఇస్తాం, మీరు చూడండి. ఇప్పుడు జరగలే, నేను అందుకనే జరగబోతుంది కాబట్టి ఆపాలని చెప్పి మీ జర్నలిస్టులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిరుద్యోగులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మంచి సమాజాన్ని నిర్మిద్దాం, నీతివంతులను మెరిట్ స్టూడెంట్లను ఉద్యోగాలలో ఉంటే రాజ్యం బాగుంటుందని మాకు ముఖ్యం.